హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిఫరెంట్గా కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇవి పెరట్లో పండిన కాకరకాయలు ఒక 4-5 వరకు తీసుకున్నాను. వీటిని పైన లేయర్ అంతా చెక్కేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి చేదు అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అసలు ఈ పచ్చడి టేస్ట్ చేస్తే మీరు అసలు వదలరు. కాకరకాయ తినని వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సహా అందరూ తింటారనమాట. అసలు చేదే ఉండదండి. ముందుగా ఒక 50 గ్రాముల వరకు చింతపండుని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా వాటర్ పోసి కుక్ అవ్వాలండి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మెంతుల్ని తీసుకోవాలండి. ఈ మెంతుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎన్నో ఉండవండి ఇవి. స్పూన్తో 2 స్పూన్ల వరకు తీసుకున్నాం, ఎక్కువగా అవసరం లేదు, కాయలు తక్కువే ఉన్నాయి కాబట్టి. తర్వాత ఈ కాయల్ని ఉప్పేసి కాసేపు పైకి ఎగరేస్తూ ఉండాలి. అలా చేస్తే ఈ విధంగా మెత్తపడతాయి అన్నమాట. అలా ఒక కాయని 4-5 ముక్కల వరకు చేసాము. కావాలంటే మీరు 3 ముక్కల వరకు అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వాటిని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో మనం ఒక 1/2 కేజీ వరకు వేరుశనగ నూనెను వేసుకుని కాసుకోవాలండి. అది కాగిన తర్వాత ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. అవి ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి తప్పనిసరిగా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా వలుచుకోవాలండి. నేను ఒక 2 వరకు తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ మెంతులను కూడా పౌడర్ చేసేసి అదే దానిలో ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత కాకరకాయ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ మనం పక్కకు తీసేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఫ్రై అవుతుంటే సరిపోతుందండి. తర్వాత మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, ఇలా మీడియంగా ఫ్రై అవ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు అంతా ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా వేరే పెట్టుకోవాలి. ఆ గుజ్జు అంతా మనం పేస్ట్ చేసేసేయాలండి. మిక్సీలో వేసుకొని రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి రోట్లో అయితే. ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలండి. ముందుగా వెల్లుల్లిపాయను మెంతి పౌడర్ మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత దానిలో చింతపండు వేసి ఆ గుజ్జు ఉంటుంది కదా, ఆ వాటర్ గుజ్జు కూడా వేసేసుకోవాలి. అలాగే కారం కూడా ఒక 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ లోపు మనం వేసుకోవాలండి. మన స్పైసీ తినేదాన్ని బట్టి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కదా. ఇది షుగర్ పేషెంట్స్ తింటే ఇంకా మంచిదండి. అసలు చేదనిపించదండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఇలా ఫ్రై చేసేసుకున్న కాకరకాయలు మొత్తం వేసేసుకోవాలండి. అలాగే ఒక 25 గ్రామ్స్ వరకు ఆవపిండి కూడా వేసుకోవాలండి. రుచి చాలా బాగుంటుంది అన్నమాట. గ్రేవీ కూడా మనకు వస్తుంది అన్నమాట. ఇంకా ఇది పులుపు లాక్కోవాలి కాబట్టి ఆ కాకరకాయలో స్టఫ్లా చేసేసి పెట్టేసుకుని ఉంటే అంతే. ఇక మనం పోపు పెట్టేసుకుందాం. మీరు ఎన్నో రకాల పచ్చళ్ళు పట్టుంటారు. ఈ కాకరకాయ ఫ్రై పచ్చడి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అంతేనండి. ఇక ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇక పోపుని సిద్ధం పెట్టేసుకుందాం. అంతే, ఫైనల్గా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. కొద్దిగా వేరుశనగ నూనె ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ కొద్దిగా తీసుకొని పచ్చెనగ పప్పు 1 స్పూన్ వరకు, ఆవాలు 1 స్పూన్ వరకు ముక్కలు చేసి వేసుకోవాలండి. తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనకు ఆ వేడితోనే పోపు అంతా అయిపోద్ది. ఎప్పుడైనా సరే మనం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పోప్స్ వేసుకోవాలండి. అంతేగాని స్టవ్ ఆన్ చేసేసి చేస్తే పోపు తొందరగా మాడిపోతుంది అనమాట. అంతే. ఇక ఇది కొంచెం చల్లారాలి. కూల్ అయిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి మొత్తం అంతా ఆయిల్ కలిసేలాగా కలిపేసుకొని ఒక బౌల్లో మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతే, కాకరకాయ పచ్చడి.